తిరుమల గర్భాలయంలో స్వామివారి మూర్తిని ధ్రువబేరం అంటారు కదా. మొత్తం పంచబేరాలు అని 5 ఉన్నాయి. స్వామి పాదాల దగ్గర ఉన్న మూర్తిని కౌతుక బేరము అని పిలుస్తారు. ఆ మూర్తికి స్వామికి ఎప్పుడో ఒక బంగారపు తాడు కట్టి ఉంటుంది. స్వామికి ఇటుపక్క ఉన్న మూర్తిని బలిబేరము, కొలువు శ్రీనివాసమూర్తి అని పిలుస్తారు. ప్రతిరోజు పొద్దున్న ఈ మూర్తి దగ్గరే ఆ ముందు రోజు హుండీలో ఎంత ఆదాయం వచ్చింది, వెంగమాంబ భోజనాలయంలో ఎవరు భోజనం స్పాన్సర్ చేశారు, అవన్నీ ఓ మహారాజుకి చెప్పినట్టు చెప్తారు. ఇంకా స్వామి విగ్రహానికి ఎడం పక్క కింద ఉన్నది ఉగ్ర శ్రీనివాసమూర్తి అంటారు. ఈయన పైన సూర్యకాంతి పడితే ఒకసారి తిరుమలలో ఒక పెద్ద ఉత్పాతం జరిగి ఇళ్లన్నీ కాలిపోయాయి అని రాసుంది తిరుమల చరిత్రలో. ఈ మూర్తిని ఎప్పుడు సూర్యకాంతి పడే సమయంలో బయటికి తీసుకురారు, లోపలే ఉంచుతారు. స్వామివారికి కుడివైపు ఉన్న మూర్తిని మలయప్ప స్వామి అని పిలుస్తారు. ఉత్సవాలు అవన్నీ ఈ మూర్తికే జరుగుతాయి. మలయప్ప కోన అనే చోట చాలా విచిత్రమైన పరిస్థితుల్లో భూమిలో దొరికింది విగ్రహం.